పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అక్కడే ఉండి హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేశాడు పవర్ స్టార్. ఇక ఓజీ సినిమా గురించి తెలుస్తున్న ఒక్కొక్క న్యూస్తో సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఇదే షెడ్యూల్లో సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోతోంది. సెప్టెంబర్ 25న అనుకున్నట్టుగానే సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ తాజాగా ఈ సినిమా గురించి మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓజీ సినిమాలో నారా వారి ఇంటికి కాబోయే కోడలు కీలక పాత్రలో నటిస్తోంది. హీరో నారా రోహిత్కు కాబోయే భార్య శిరీష ఈ సినిమాలో పవన్ చెల్లెలు పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఓజీలో తనకు కాబోయే భార్య నటిస్తుంది అనే విషయాన్ని రోహిత్ కూడా కన్ఫర్మ్ చేశాడు. భైరవం సినిమా ప్రమోషన్స్లో భాగంగా సాయిధరం తేజ్ టీంతో ఒక ఇంటర్వ్యూ చేశాడు. అందులో వచ్చి రాగానే రోహిత్ను ఓజీ అప్డేట్స్ ఏంటి అని అడుగుతాడు తేజ్. అదేంటి మనోడిని అడుగుతున్నావు అంటూ మంచు మనోజ్ అమాయకంగా అడిగాడు. అప్పుడు రోహిత్ అసలు విషయం చెప్పాడు. తన ఫియాన్సీ శిరీష ఓజీలో ఒక రోల్ చేస్తుందని చెప్పాడు. గతంలో ప్రతినిధి 2 సినిమాలో కలిసి నటించారు నారా రోహిత్, శిరీష. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్లకు లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ కూడా అయింది. కాకపోతే నారా రోహిత్ కుటుంబంలో అనుకోని విషయాలు జరగడంతో పెళ్లి వాయిదా పడింది. త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. మొత్తానికి రాజకీయంగా పవన్ కళ్యాణ్, నారా కుటుంబాలు బాగా కలిసిపోయాయి. నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు పవన్. అందుకే ఆయనను తన అన్నయ్య అని పిలుస్తాడు నారా లోకేష్. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అన్నయ్య అని సంబోధిస్తాడు లోకేష్. ఇక రోహిత్కు కాబోయే భార్య పవన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడం ఈ బంధం మరింత బలపడింది.